నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాదె ఇన్నయ్య అరెస్టు ఒక సంచలనంగా మారింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ మాజీ మావోయిస్ట్ కావడమే దానికి దారి తీస్తుందని చెప్పేసి అంటూ అనేక కోణాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అనాథాశ్రమంకి వెళ్ళి ఆయనను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు ఆయనను ఆధీనంలోకి తీసుకురు, అది అందరు చూసారు. అయితే చాలామంది చాలా ఛానళ్ళు కూడా ఒక మావోయిస్టుగానే ఆయనను ఇంకా కూడా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దాన్నే తప్పుపడుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఒక లేఖ అయితే విడుదలైంది. ఒకసారి లేఖ చదువుదాం. లేఖ కంటే ముందు గతంలోనే మనం చెప్పుకున్నాం, గాదె ఇన్నయ్య అనాథ పిల్లలు అనేక మందిని చదివిస్తూ వాళ్ళకు చేతులకు గన్నులు ఇవ్వకుండా పెన్నులు ఇచ్చి చదువుకోరి బిడ్డ అని చెప్పేసి చదివిపించిండు. చదువప్పని వాళ్ళు ఖాళీగా గాలికి తిరగకుండా ఏదో ఒక వృత్తిలో వాళ్ళని పెట్టించే ప్రయత్నం చేసిండు. ఆయనే స్వయంగా వెళ్ళిండు. ఉదాహరణకు కాలోజీ టీవీలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలను గతంలోనే చెప్పుకున్నాం. సరే, లేఖ చదువుదాం. ఇట్లు గాదె ఇన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు. పత్రిక ప్రకటన. బయటపడని నిజం, తెలంగాణ ఉద్యమం మరియు అనాథ హక్కుల కోసం గాదె ఇన్నారెడ్డి, గాదె ఇన్నయ్య జీవితకాల సేవ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గాదె ఇన్నయ్య తెలంగాణ అవునన్నా కాదన్నా, ఒకవేళ బీఆర్ఎస్లో అయితే కేసీఆర్ని అడిగినా, లేదంటే కాంగ్రెస్లో అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని అడిగినా, గతంలో ఉన్న కాంగ్రెస్ బడా లీడర్లను అడిగినా, లేదంటే చంద్రబాబుని అడిగినా వాస్తవాలు చెప్తారు. ఇలా తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం అని చెప్పేసి మొట్టమొదటిగా తొలి దశ తర్వాత మలిదశ ఉద్యమం ముందు ఎవరు నోరు మెదిపిరు, ఎవరు బలమైన పోరాటం చేసిర్రు, తొలి దశ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదని, వాళ్ళ ఆశయాలు వృధా కాకూడదని చెప్పేసి ఒక నినాదాన్ని ఎత్తుకుంటూ దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి ఆ పుస్తకాన్ని ఆ కాలంలో ముట్టుకోవాలంటేనే చావు భయం ఉంటుండే. అట్లాంటిది ఆ పుస్తకాన్ని పూర్తి స్థాయిలో గ్రామాన దింపే ప్రయత్నం చేసిండు. ప్రతి ఒక్కరికి ఆ పుస్తకాన్ని వంచే ప్రయత్నం చేసి చంపేస్తామని చెప్పేసి బెదిరించిన ఆ పుస్తక పంపకాలు మాత్రం విడవలేదు. అది గాదె ఇన్నయ్యకు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనుబంధం. అలాగే అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లి తండ్రి లేకుండా, లేదంటే సింగిల్ పేరెంట్ పిల్లలు కావచ్చు, కొంతమంది కని బయట పడేసినటువంటి పిల్లలను అనేక మందిని చేరదీసి వాళ్ళకు విద్యను, వాళ్ళకు ఒక ఉపాధి వచ్చేంత వరకు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేంత వరకు ఆయనే తల్లి తండ్రిగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో కొన్ని పెళ్లి ఫోటోలు కూడా చూసుకోవచ్చు. అనేక మంది వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి మహిళలకు పెళ్లి చేసి అప్పగింతలు ఇచ్చి ఒక సొంత కూతుర్ని ఎట్లయితే అప్పచెప్తారో అట్లాంటి కార్యక్రమాలు ఆయన చేసింది. సీనియర్ ఉద్యమకారులు గాదె ఇన్నారెడ్డి, గాదె ఇన్నయ్య గారిపై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాదె ఇన్నయ్య గారి కుటుంబ సభ్యుల తరపున సమాజానికి ఆయన చేసిన అపారమైన సేవలను ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. కొన్ని మీడియా సంస్థలు ఆయన దశాబ్దాల నిస్వార్థ సేవను విస్మరించి కేవలం ప్రతికూల అంశాలపైనే దృష్టి సారించాయి. తెలంగాణ ఏర్పాటులోనూ అనాథ హక్కుల సంరక్షణలోనూ ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తించాలని బాధ్యతాయుతమైన మీడియా మిత్రులకు మరియు ప్రజలకు కోరుతున్నామని చెప్పేసి వాళ్ళ కుటుంబం నుండి చెప్తా ఉన్నారు. కేవలం మాజీ అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. మాజీ తర్వాత కూడా ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. 1200 మంది పిల్లలు చచ్చిపోతూ ఉంటే ఒక్కొక్క శవాన్ని మోసుకుంటూ ఆయన సాగులు కాదు, మనం తెలంగాణ తెచ్చుకుందాం, బతుకుండి కొట్లాడదామని చెప్పేసి అనేక మందికి ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి. ఆ దిశగా కూడా, ఆ కోణంలో కూడా ఆయన చూడాలి. ఎందుకు ఆ కోణంలో చూడలేకపోతూ ఉన్నది మీడియా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర, అంటే ఆయన పాత్ర పోషించిండు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సాకారం కావడానికి చాలా కాలం ముందే గాదె ఇన్నారెడ్డి గారు క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. ముందస్తు పోరాటం, నీళ్లు నిధులు మరియు నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ముందే గుర్తించి గొంతెత్తిన తొలితరం నాయకులలో ఆయన ఒకరు. రాజకీయ సమీకరణ 2002లోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపించి దగాపడ్డ తెలంగాణ పుస్తకాలు రచించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంలోనూ కీలక పాత్ర పోషించడం జరిగింది. గ్రామాన పర్యటించి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై యువతను మరియు ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. త్యాగం, ఉద్యమం అత్యంత క్లిష్ట దిశలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు. రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో ఇప్పుడు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్కు, అప్పటి టీఆర్ఎస్కు నీతి నిజాయితీ కనుక ఉంటే
గాదే ఎన్నయ్య గారి కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. గాదే ఎన్నయ్య గారు బయటకు రావాలని చెప్పేసి ఆయన మీద పడుతున్నటువంటి అక్రమ కేసులపైన గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణకు ఆద్యం పోసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర సమితికి ఆద్యం పోసిండు. తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తును ఎలా మా కారు అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో మీ కారును మీ సారును నిలబెట్టిన సారు ఈయననే. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా పచ్చి నిజం. అది అందరికి తెలిసిందే. ఆ రంగును ఏదైతే గులాబీ రంగు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు, ఏదైతే కారు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు, ఏదైతే తెలంగాణ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడో అందరికీ పూర్తిగా పాత్ర పోషించిన వ్యక్తి గాదే ఎన్నారెడ్డి. ఆ కాలంలోనే తెలంగాణ చుట్టూ సర్వే చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, సర్వేలు చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ అలాగే గాదే ఎన్నయ్య ఇద్దరు కలిసి హెలికాప్టర్లో తిరిగినటువంటి దృశ్యాలు కొన్ని ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నిజం. అది దాయబడ్డ నిజం అని చెప్పేసి వాళ్ళ కుటుంబం సభ్యులు చెప్తా ఉన్నారు. వాస్తవం. కేసీఆర్ నోరు మీద పట్టలేదు, కేటీఆర్ నోరు మీద పట్టలేదు, హరీష్ రావు నోరు మీద పట్టలేదు, ఇంకా అనేక మంది అసలు మౌనం పాటిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నుండి. ఇలా మీకు ఇంత హోదా ఉంది అని చెప్పేసి అంటే అట్లాంటి వాళ్ళ ఎంతోమంది త్యాగాలు, ఆయన ఒక త్యాగం అని చెప్పాను ఇక్కడ. గాదే ఎన్నయ్య లాంటి వాళ్ళ ఎంతోమంది త్యాగాల వల్ల ఇలా మీరు ఈ భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకా కూడా తంటాలు పడుకుంటా జైళ్ళ పాలవుతూ ఉన్నారు, రోడ్ల పాలవుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడే టైం దొరకలేదు మీకు. ఇలా ఫేస్బుక్లో లేదంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి దాని మీద మీ పైన ఎవరైనా కామెంట్ చేస్తే తెల్లారే లేచి నా మీద తప్పుడు కామెంట్లు చేస్తారని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అట్లా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు సిగ్గుపడండి. ఇట్లాంటి పైన మేము ఇంకా మాట్లాడలేకపోతున్నాం, మాకు నిజంగా సిగ్గుందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు. గాదే ఎన్నయ్య గారి త్యాగం వాస్తవం కాదని చెప్పేసి అన్న బయటకు రండి. ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చెప్తా ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర సమితికి మా తండ్రి చేసినటువంటి త్యాగం ఎంతో అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మీ తండ్రి త్యాగం ఏం లేదన్నా అని చెప్పేసి అట్లీస్ట్ దానిపైన అన్నా స్పందించాలి. ఇది బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే. అనాథ హక్కుల పోరాట యోధుడు ఫోర్స్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు కూడా ఈ రాజ్యంలో అన్ని హక్కులు కల్పించాలని చెప్పేసి, అనాథ పిల్లలకు కూడా ఈ భూమిలో, ఈ విద్యలో, ఈ వైద్యంలో ఇంకా అనేక అంశాలపైన ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉండాలి, వాళ్ళకు ఒక ఆధారం ఉండాలని చెప్పేసి ఇప్పటికి కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. సరే, రాజకీయాలకు అతీతంగా గాదే ఎన్నారెడ్డి గారు సమాజంలో అత్యంత నిస్సహాయితులైన అనాథులు మరియు నిరాశయులైన పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆశ్రమం కల్పించడం, ఎవరు లేని పిల్లలకు ఆహారం, వసతి మరియు విద్యను అందించడానికి మా ఇల్లు ప్రజాధారణ ఆశ్రమం వంటి సేవా కేంద్రాలను స్థాపించి నిర్వహిస్తున్నారు. విధానపరమైన పోరాటం ఫోర్స్ అని చెప్పేసి ఫోర్స్ ద్వారా విధానపరమైన పోరాటం ఫోర్స్ ద్వారా అనాథల చట్టపరమైన హక్కుల కోసం ఆయన పోరాడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే సంరక్షకుడిగా ఉండాలని చెప్పేసి విద్య మరియు ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్లు మరియు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని ఆయన నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. సాధికారత కేవలం సహాయం చేయడమే కాకుండా అనాథ పిల్లల సమాజంలో వెనుకబడిపోకుండా స్వశక్తితో జీవించే పౌరులుగా ఎదిగేలా చేయడమే ఆయన లక్ష్యం అని చెప్తా ఉన్నారు. ఇదే ఏది కేవలం విద్య అబ్బకనో లేదంటే ఇంకో కొంతమంది చదువు అంటే వాడు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెలివి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళను ఒకరికి ఎడిటింగ్ అంటే ఇష్టం, ఒకరికి కెమెరా వర్క్ అంటే ఇష్టం, ఒకరికి ఫ్యాషన్ షో అంటే ఇష్టం. అట్లా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో చదివించే ప్రయత్నం చేసి చదువు అవ్వకపోతే వాళ్ళకు ఇష్టమైన పనిలో స్వయంగా ఆయనే వెళ్ళి ఆ కంపెనీ యజమానితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆ పనిలో పెట్టించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు స్వశక్తితో జీవించేలా వాళ్ళకు ఒక ఆధారం కల్పించిండు. మళ్ళీ ఆ డబ్బులు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఎన్నయ్య జేబులోకి పోతలే. వాడికి ఒక అకౌంట్ ఇస్తాడు, వాడు ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నావా లేదంటే బయట ఉండాలనుకుంటున్నావా నీ ఇష్టం అని చెప్తాడు, లేదంటే వాడికి పెళ్లి చేసేస్తాడు, లేదంటే ఆ మహిళ అయితే మహిళకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు. ఒక కుటుంబాన్ని ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బ్రతికేటట్టు ఆ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. ఇది చాలామందికి తెలియకుండా దాచబడతా ఉంది. ఇంకా కూడా మాజీ నక్సలైట్గానే గాదే ఎన్నయ్య గారు అనిపిస్తారు. ఒకసారి చెప్పండి, గతంలో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నాడు,
దానికంటే ముందు ఛాయ్ అమ్ముకునే వ్యక్తిగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనను పిఎం నరేంద్ర మోడీ అని పిలుస్తారా, సీఎం నరేంద్ర మోడీ అని పిలుస్తారా? గతాన్ని మార్చి గతం తర్వాత చేసినటువంటి పోరాటాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. సరే, ఒకవేళ మాజీ నక్సలైట్ కాబట్టి మాజీ నక్సలైట్ పెడతామని చెప్పేసి అనుకుంటారు. ఉద్యమకారుడు కూడా కదా, మాజీ నక్సలైటు, ఉద్యమకారుడు, అలాగే అనాథ పిల్లల సంరక్షకుడు, ఈ 3 ట్యాగ్ లైన్స్ పెట్టాలి కదా. కేవలం మాజీ నక్సలైట్, మాజీ నక్సలైట్, మాజీ నక్సలైట్. ఇదంతా కూడా ఆయన దాని తర్వాత చేసినటువంటి ఉద్యమాలను బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదొక కుట్ర అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. గాదే ఎన్ఐఏ విషయంలో కుట్రలో భాగమవుతున్న కొన్ని మీడియాలు, దయచేసి మనం కూడా వాస్తవాలను బయటకు చూపించే ప్రయత్నం చేయాలి. గాదే ఎన్ఐఏ మావోయిస్టులకు మద్దతు తెలిపిండని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఆధారాలు లేవు. ఆ బిడ్డలు మన బిడ్డలు సాగవద్దని చెప్పి చెప్తా ఉన్నాడు కదా ఆయన, బహిరంగంగా చెప్తా ఉన్నాడు కదా, అది అంతర్గతంగా చెప్తలేడు కదా. చర్చలు జరపండి అని చెప్పేసి అనేక మంది ఎంపీల దగ్గరికి పోయి, సెంట్రల్ మినిస్టర్ల దగ్గరికి పోయి అర్జీ పెట్టుకుండు కదా, అది బహిరంగంగానే జరిగింది కదా. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా వాక్ స్వాతంత్రం. దేశానికి ఏమైనా హాని కలిగించినా, టెర్రరిస్టులతో చేతులు కలిపినా, ఇలా మావోయిస్టులను టెర్రరిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మన అడవి బిడ్డలు కదా వాళ్ళు, అడవి రక్షించాలని చెప్పేసి, అడవి బాగుండాలని చెప్పేసి అడవిలో ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు కదా. ఒక్కసారి వాళ్ళతో శాంతి చర్చలు జరిపితే నష్టమేం లేదు కదా. ఈ దిశగా ఎందుకు మీడియా దాన్ని ప్రోగేట్ చేయలేకపోతా ఉంది? మీడియా మిత్రులకు చివరిగా విజ్ఞప్తి చెప్తా ఉన్నారు వాళ్ళు, కొన్ని ఛానళ్లు చేస్తున్న సంచలనాత్మక ప్రచారాన్ని దాటి వాస్తవాలను చూడాలని మేము మీడియాను కోరుతున్నాము. తెలంగాణ మలిదశ ఉద్యమకారులుగా, సామాజిక తెలంగాణ ఆంక్షల స్వప్నికులుగా, తెలంగాణ అమరుల ఆశయ సాధకులుగా, అనాథ హక్కుల పోరాట పరిరక్షకులుగా, ప్రజల మనిషిగా అందరినీ సుపరిచితమైన గాదే ఇన్నారెడ్డి గారిని తెలంగాణ మట్టి కోసం మరియు నిస్సహాయులైన పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసి సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలను గుర్తించకుండా వ్యతిరేక కోణంలో చూపించడం అన్యాయం. దయచేసి సత్యం వైపు నిలబడండి. ఆయన జీవితంలోని నిర్మాత్మకమైన కోణాలను వెలుగులోకి తేవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక వీళ్ళంతా కూడా ఎవరో గాదే ఎన్ఐఏ కుటుంబీకులు అని చెప్పేసి, అంటే కుటుంబమే మనం అనుకున్నట్టు వాళ్ళ తండ్రి నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళ భార్య రిలేటివ్స్ వీళ్ళు కాదు. ఎవ్వరూ లేని వాళ్లకు ఆయన ఒక తండ్రిగా నిలిచిండు. ఆ పిల్లలే ఈ అర్జీ పెట్టుకుంది. మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా తల్లిదండ్రి లేని మాకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, అలాగే తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు తీస్తామని చెప్పేసి అన్నా కానీ పోరాటం మాత్రం ఆపకుండా దగాబడ్డ తెలంగాణ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించి అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అక్రమాలను మొత్తం పూర్తిగా అందులో పొందుపరిచి అప్పటి ఆంధ్ర నాయకులు అంతా కూడా కొనడానికి సిద్ధమయ్యారు, చంపడానికి సిద్ధమయ్యారు. దేనికి కూడా తలవంచకుండా నికాసుగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన పైన ఇలా తెలంగాణ ఉద్యమకారులు అనే రికార్డు లేదు. ఆయన పైన ఇలా అనాథ పిల్లలను రక్షిస్తున్నటువంటి వ్యక్తిగా రికార్డు లేదు. కేవలం మాజీ నక్సలైట్ ఒకటే కనిపిస్తాడు. సో దయచేసి మనలో కూడా మార్పు రావాలి, మనలో కూడా వాస్తవాలను బయటకు చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకని చెప్పేసి అంటే ఆయన మీద ఇప్పుడు ఏదో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఎంతోమంది దాదాపు 300 పైగా ఉంటారు అనాథ పిల్లలు. వాళ్ళందరికీ తల్లిదండ్రి ఆయనని ఈ సమయంలో వాళ్ళకు దగ్గర చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా దూరం చేసే ప్రయత్నం చేయొద్దు. సో ఆ దిశగా ఆలోచించండి. గతంలో అనేక మంది మేధావుల మౌనము ప్రొఫెసర్ సాయిబాబాని ఎట్లయితే దూరం చేసిందో ఈ సమాజానికి, అట్లా ఇంకో వ్యక్తి కావద్దని చెప్పేసి అంటే మీడియానే కీలక పాత్ర పోషించాలి. దయచేసి వాస్తవాలను బయటకు చూపిద్దాం. ఈ వీడియోను వీలైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.